ఇక స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఈ కంటెస్టెంట్ గురించి అయితే చెప్పాలయ్యా, గట్టిగా అంటే గట్టిగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మీలో నాకు తెలిసి ఈ ఆర్జే చరణ్ ఈ కంటెస్టెంట్ మాత్రమైతే ఏదో ఆ పర్సన్ సెలెక్ట్ అయిపోతే మీలో లోపం ఉన్నట్టు. ఎందుకంటే అంత మంచి కమెడియన్ ఎంటర్టైన్మెంట్ పర్సన్ని నచ్చలేదు అని రిజెక్ట్ చేస్తే మాత్రం ఉప్పల్ బాలని రిజెక్ట్ చేశారు, చాలా ఆశ్చర్యం. అండ్ ఈయన ఈ పర్సన్ మనం ఇద్దరు చూడలేదు, కానీ ఈయన కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్. సో ఒక అబ్బాయి బట్ చిన్నవాడు, మేబీ కొంచెం తక్కువ ఏజ్, బట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రతి ఒక్క అక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేసే విధానం చాలా కంప్లీట్గా కంప్లీట్ చేంజ్ ఉంది. చాలా టైమింగ్ చాలా బాగుంది. కామనర్ కంటెస్టెంట్ లాస్ట్ సీజన్లో అయితే లేరు నాకు తెలుసు. సీజన్ 1లో అయితే ఇంత కాన్ఫిడెన్స్ లేదు, ఇంత కామెడీ టైమింగ్ అయితే ఎవరికి లేదు మ్యాక్సిమం. బట్ ఈ సీజన్లో మాత్రం ఈ పర్సన్ ఫస్ట్ సీజన్లో కానీ ఈ సీజన్లో ఈ చరణ్ అన్న పర్సన్ చాలా అంటే చాలా బాగున్నాడు. నేను ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడట్లేదు, బట్ కంప్లీట్ ఒక కాన్ఫిడెన్స్ కంపల్సరీ సెలెక్ట్ చేయాలి, రిజెక్ట్ చేయడానికి అవకాశం లేనట్టుగా ఉన్న పర్సన్, అంత మంచి పర్సన్. సో మెస్పరైజ్ అయిపోయాను నేనైతే చాలా వరకు. ఇంత మంచి టైమింగ్ అంటే అసలు మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఒకవేళ అక్కడికి వెళ్ళాక మేబీ 15 మెంబర్స్లోకి వెళ్ళాక మేబీ తనను కొంతవరకు 1-2 వీక్స్ ఉంచి మేబీ తను ఏదైనా కంటెంట్ వస్తే ఉంచుకుంటారు, లేకపోతే టీఆర్పీ కోసమే కదా మళ్ళీ రిటర్న్ ఇంటికి పంపించేస్తారు. మ్యాక్సిమం అయితే హౌస్లోకి వెళ్ళే పర్సన్ అయితే కంప్లీట్ పర్సన్ ఈ పర్సన్ అయితే నాకు తెలిసి పాజిటివ్స్ నెగిటివిటీ లేకపోతే ఎనీథింగ్ ఎనర్జీ అయినా ప్రతిదీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాడు, చాలా వరకు ఉన్నాడు. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేస్తే ఇంకో కొన్ని టాపిక్ చాలా బాగున్నాయి మాట్లాడుకుందాం. సో ఆర్జే చరణ్ వచ్చాడు, 26 ఏజ్ ఐ థింక్, నాకు తెలిసి 26 ఏజ్ అని చెప్పాడు. సో న్యూస్ చదువుతాడు అండ్ డాన్సర్ అండ్ చిన్నపిల్లల కోసం జస్ట్ ఆన్లైన్ టీచర్, మేబీ టీచింగ్ చేస్తాడు, మేబీ ఆర్గనైజేషన్ సంథింగ్ ఏదో చెప్పాడు, ఏదో వాలంటీర్గా వర్క్ చేస్తున్నట్టు. సో 26 ఇయర్స్ కంపల్సరీ ఒక కొన్ని టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కానీ తన సోషల్ యాక్టివిటీస్ కానీ ప్రతి డిఫరెంట్గా తన లైఫ్ చాలా బాగుంది. అండ్ మేబీ తన బిగ్ బాస్ 10 అయిపోయాక కూడా మేబీ తనకు ఒక లైఫ్ కంపల్సరీ కావాలి బిగ్ బాస్ షోలో. మేబీ ఇలాంటి పర్సన్ తన ఇండివిజువల్గా అయినా తన ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా అయినా చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాడు. అండ్ అలానే కంప్లీట్గా ఒక తీసుకున్న బిహేవియర్ చాలా బాగున్నాడు. అండ్ లోపల ప్యూర్గా లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే తనకు నచ్చకపోయినా నచ్చింది కానీ ప్రతి చెప్పడానికి చరణ్ అనే పర్సన్ బాగున్నాడు. నాకైతే కంపల్సరీ హౌస్లోకి వెళ్ళే పర్సన్ అనిపిస్తుంది. అండ్ ఎంత ఎనర్జీ ఉంది అక్కడ ఆడియన్స్, అక్కడ ఏంటంటే జడ్జెస్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు వచ్చిన ఈ సీజన్ 1లో మేబీ సీజన్ 2 చూస్తే మేబీ ఎపిసోడ్ 1కి చూస్తే రీసెంట్లీ అందులో ఎవరు లేరు. అండ్ ఈ సీజన్లో కంపల్సరీ ఈ పర్సన్ తీసుకోవాలి అనే క్యారెక్టర్ పర్సన్, ఈ పర్సన్ ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకో పర్సన్, ఆ అమ్మాయి అయితే అందరు రెడీ చేశారు, కంప్లీట్గా రెడీ చేశారు. అసలు తను చేసి మాట్లాడే విధానం అంత మంచిగా యాక్టివిటీ చేసుకున్నారు. తన కంప్లీట్ టాలెంట్ చూపించమని చెప్పారు. డీసెంట్గానే బాగా అనిపించింది. కొంచెం ఏదైనా పొలైట్గా బాగానే మాట్లాడుతున్నారు సెకండ్ ఎపిసోడ్లో, బట్ సీరియస్గా ఏం లేకుండా బాగానే మాట్లాడారు. అమ్మాయితో కూడా అంటే కొంతమంది అమ్మాయిల మీద కూడా అవసరం లేదానికి రిజెక్ట్ అయ్యింది. సీరియస్ ఎందుకు అయిందంటే నాకు తెలిసి అక్కడ తను గ్రీన్ ఇవ్వలేదని చాలా సీరియస్ అయిపోయింది. సో అది కంప్లీట్గా అర్థమైపోయింది. బట్ అలా ఇవ్వకపోవడం వల్ల స్టేజ్ మీద అలా చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమే. బట్ చూడాలి. నెక్స్ట్ ఇంకో పర్సన్ ఎక్కువ మాట్లాడుకునే తన గురించి ఎక్కువ లేదు. సో నెక్స్ట్ ఇంకో పర్సన్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అయితే రాక్ స్టార్ రాజు. ఇతని గురించి చెప్పాలనుకుంటే అంటే నెగిటివ్ వస్తే నెగిటివ్, పాజిటివ్ వస్తే పాజిటివ్. అండ్ తిన యాక్టింగ్ స్కిల్స్ అయితే యాక్టింగ్ చేయడానికి ప్రతిదీ సో ఒక స్కిట్ లాగా ఒక యాక్టింగ్ చేసి చూపించమని ప్రతి ఒక్కరు అడిగినందుకు సో చాలా బాగా చూపించాడు. నాకు తెలిసి బాగానే అనిపించింది. అండ్ చాలా వరకు చాలామంది వచ్చారు. విశిష్ట సంథింగ్ అరౌండ్ ఈ పర్సన్కి రెడ్ ఇచ్చారు. అండ్ ఈ పర్సన్ అందుకని భరత్ కూడా భరత్ అని ఇంకో పర్సన్ కూడా కంటెస్టెంట్, ఇంకో పర్సన్ కూడా వచ్చాడు. చాలా యాక్టివ్ ఉన్నాడు, చాలా వరకు చాలా బాగా అనిపించాడు. కానీ టూ గ్రీన్స్ అంటే 2 రెడ్స్ ఇచ్చేసారు. డైరెక్ట్ తప్పు చేశారా లేకపోతే తనని ఎందుకు తీసుకోలేవు అసలు ఏంటో, అసలు భరత్ గురించి ఎందుకు. తర్వాత నెక్స్ట్ ఇంకో పర్సన్ అంటే రమన్ మసూదా సంథింగ్ ఏదో మసూద్ సంథింగ్ ఆ పర్సన్ వచ్చాడు. ఎక్కువ ఇంట్రెస్ట్ క్యారెక్టర్ మ్యాక్సిమం తను కూడా ఇంట్రెస్ట్గా చెప్పాడు, అంటే ఇంట్రెస్ట్గా యాక్టివిటీస్ కానీ తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రతిదీ క్యారెక్టర్ బాగానే అనిపించింది. బిగ్ బాస్కి సెట్ అయ్యేలాగానే ఉన్నాడు. ఒక కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీగా ఉన్నాడు. అలాంటి త్రూ అవుట్ సీజన్ మొత్తం ఉండేలాగా ఉన్నాడు అంటే అలాంటి పర్సన్ అయితే కాదు. నాకు తెలిసి సీజన్కి తగినట్టుగా ఉండే ఫన్ కంటెంట్ వచ్చే పర్సన్ అని నేను అనుకున్నాను. కానీ కంప్లీట్ సీజన్ మొత్తం రన్ అయ్యే పర్సన్ అయితే నాకు తెలిసి కాదు. బట్ సందర్భం వచ్చినప్పుడు ఆ కంటెంట్ ఆ పర్సన్ అనే పర్సన్ హౌస్లో ఉండాలి అని నాకు అనిపించింది పర్సనల్గా. సో తను జెన్యున్గా అంటే చాలా బాగున్నాడు. ఓకే గుడ్ ఫేర్ అనిపించింది. బట్ బాగా నాకు సో ఏదో సంథింగ్ ఆ పర్సన్ని ఏదో అది చేసి ఇది చేసి ఎంటర్టైన్మెంట్ చేసి చూపిద్దాం, ఏదో టాలెంట్ చూపిద్దామని చాలా బాగా స్టేజ్ మీద డ్రామా కానీ పర్ఫార్మెన్స్ కానీ ప్రతిదీ చాలా వరకు చేశాడని చెప్పుకున్నాడు. బాగా
లైక్ 2 minutes వరకు యాక్ట్ చేసి చూపించమంటే లిటరల్గా చెప్తున్నాను చాలా బాగా యాక్ట్ చేశాడు, సూపర్ అనిపించేలాగా చేసిన విధానానికి కంప్లీట్గా డిఫరెంట్ బిహేవియర్. తను ఏంటంటే డిఫరెంట్ కంటెస్టెంట్, డిఫరెంట్గా ఒక పర్సనాలిటీ ఒక క్యారెక్టర్, అంటే ఒక క్యారెక్టర్ వాళ్ళ ముందట అర్థమైపోయింది అక్కడ జడ్జెస్కి. సో క్లియర్ కట్గా అసలు యూనిక్గా అనిపించాడు, సీజన్లో కంపల్సరీ ఉండాలి అన్నట్టుగా. అలాంటి యూనిక్ పర్సన్, ఒక టైమింగ్ ఉంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ అదేవిధంగా మసీద్ కూడా తనకు కూడా తెలియకుండా కామెడీ జనరేట్ చేసేస్తున్నాడు, అంటే లైక్ దానికి తోడుగా ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు. సో 2-3 క్యారెక్టర్స్ చాలా చాలా కనిపించాడు. అండ్ తన క్యారెక్టర్ కానీ అందులో కూడా బిగ్ బాస్లో కూడా ఫిట్గా ఉండాలి. అండ్ ఈవెన్ క్యారెక్టర్ తగ్గట్టుగా, అంటే ఒక పర్సన్కి తగ్గట్టుగా బిహేవియర్ చేస్తూ ఆ పర్సన్ తగ్గట్టుగా మాట్లాడుతూ ఉండాలి. సో బిగ్ బాస్ హౌస్లో ముందుకు వెళ్ళాలనుకుంటే సో చాలా వరకు స్క్రిప్ట్ కానీ లేకపోతే ప్రతిదీ అందులో ఇన్వాల్వ్ అయిపోయే క్యారెక్టర్ పర్సన్ లాగా ఉన్నాడు. సో ఇతన్ని సరిగ్గా కౌంట్ చేయలేదు నాకు తెలిసి, రాయమని చెప్పి లేకపోతే ఏదో పిలిస్తే ఆ పర్సన్ ఏంటంటే ఆ కంటెస్ట్ ఏంటి సుమ సంథింగ్, ఈమె కూడా చూడడానికి చాలా బాగుంది సుమ అనే క్యారెక్టర్. సో చాలా బాగా మాట్లాడింది, ఆల్మోస్ట్ పంచెస్ వేయడం కానీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కానీ. అమ్మాయి టైప్ పర్సన్, అమ్మాయి అంటే చాలా జోయల్గా, అంటే చాలా ఫన్ వేలా ఉందామని తను చూసుకుంది. బట్ ఆ సుమ కూడా తను కూడా చాలా న్యాచురల్గా, ఎలాంటి ఫీల్ లేదు, యాక్టివ్గా ప్రశాంతంగా మాట్లాడిస్తుంది, క్యూట్గా. సో సెలెక్ట్ అవుతామా లేదా అన్నట్టుగా అట్లా ఫీలింగ్ లేకపోయినా కానీ జస్ట్ నార్మల్గా లైట్గా అట్లా ఓకే సెలెక్ట్ అవుతాం లేకపోతే లేదా అన్నట్టుగా. సో లైట్గా తను వచ్చేసి స్టేజ్ మీద కాన్ఫిడెన్స్గా ఉండడం. సో ఓసిడి సంథింగ్ తను ఏదో ఫామ్లో ఏదో రాసిందని చెప్పింది. సో దాని గురించి డిస్కస్ చేయడానికి ఆ పాయింట్ ఆఫ్ తీసుకున్నారు, తనకి ఏదో తీసుకొచ్చారు. సో ముఖానికి అది పూసుకోని అన్నాడు కానీ జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి తను చేసిన యాక్టివిటీస్ అక్కడ స్టేజ్ మీద వెంటనే పూసేసుకుంది. అంటే ఈవెన్ నేను చూసినాను, నేను కూడా నాకు అర్థం ఏంటంటే అరే యాక్టివ్గా మాట్లాడుతుంది అండ్ ఓసిడి ఉందని చెప్పింది. బట్ అలా కంప్లీట్గా మొత్తం వాళ్ళందరితోని, మసూద్తోని, భరత్తోని సంథింగ్ ఇలా అందరితో చాలా వరకు అందరితో మంచిగా మాట్లాడేస్తారు. బట్ అందరికి రెడీ ఇచ్చేస్తున్నారు, టైం మొత్తం వాళ్ళతో యాక్టివిటీస్ అన్నీ చేపిస్తున్నారు. కానీ వాళ్ళను ఫెయిల్ చేసేసి డైరెక్ట్ రెడీ చేసి ఇంటికి పంపించేస్తారు. సో సుమకి నవదీప్ గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ జెన్యున్గా ఉన్నామని ఒక క్లారిటీ ఉందని గ్రీన్ ఇచ్చారు, బిందు గారు 2 గ్రీన్ ఇచ్చారు, 3 కూడా నెక్స్ట్ లెవెల్ చూద్దాం అన్నట్టుగా. సో వీళ్ళందరికీ జడ్జిమెంట్లో నాకు ఎందుకు ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ టైం ఏదో డిఫరెంట్గా అనిపించింది నాకైతే. సో 2 గ్రీన్స్ ఇచ్చారు కదా, సుమా గారు 3 గ్రీన్స్ వచ్చే అంత నాకు కూడా అలా అనిపించలేదు. 3 గ్రీన్స్ అంటే 3 గ్రీన్స్ వచ్చి మేబీ తను హౌస్లోకి వెళ్ళాలంత లేదు, అగ్ని పరీక్షలో మేబీ ఉండి ఏదో ఒకటి తను ప్రూవ్ చేసుకునే అంతవరకు నాకు ఇలా అయితే స్క్రీన్ స్పేస్ వరకు తను ఉంటే సరిపోద్ది అని నేను అట్లా అనుకున్నాను. మేబీ 3rd గ్రీన్ తను బిందు ఇవ్వలే సుమకి. సో నెక్స్ట్ లెవెల్లో చూద్దాం అన్నట్టుగా చెప్పేసి ఇక్కడ బాగా అనిపించింది. తర్వాత వచ్చేసరికి అమర్ మసూద్ కూడా, సో బిందు అమర్ మసూద్ది ఏంటంటే ఒక్క నిమిషం ఐ థింక్ ఈ మాట ఒకటి బాగా అన్నది, నువ్వు కొంచెం యాక్టివ్గా బలిగా ఉన్నావు బట్ మంచిగా మాట్లాడుతున్నావు. సో ఫస్ట్ ఏమన్నా ఏంటంటే కొంచెం స్టేజ్ ఫియర్, కొంచెం ఏదో కాన్ఫిడెన్స్ అది ఫియర్ ఉంటుంది. సో పుష్ ఇద్దామని అట్లా మాట్లాడింది. బట్ సో ఇచ్చి పడేస్తా అన్నట్టుగా ఆ కాన్ఫిడెన్స్ అట్లా ఆ మాటలు అలా ఉన్నాయి. సో కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు బట్ సెలెక్ట్ అవ్వాలి, సో ఏదో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అందులో. సో నవదీప్ అట్లా గ్రీన్ ఇచ్చేసాడు, అండ్ నెక్స్ట్ గ్రీన్ ఇస్తున్నాను గ్రీన్ ఇచ్చేసాడు, అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చేసాడు, అండ్ బిందు మాది రెడ్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఇంకో చూద్దాం, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసరికి సుమ గారి గురించి చెప్పాను ఆల్రెడీ. సో నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, అభిజిత్ జెన్యున్గా గ్రీన్ ఇచ్చాడు, 2 వచ్చాయి కాబట్టి బిందు గారు మళ్ళీ రెడ్ ఇచ్చారు. అండ్ సో ప్రతి చోట కూడా ఆమె 3 గ్రీన్స్ అయితే వస్తాయని అనుకున్న కంటెస్టెంట్కి ఇవ్వాలనుకున్నట్టుగానే. సో 2 ఇచ్చే వాళ్ళకి అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్లో చూద్దాం అనుకున్న వాళ్ళకు 3 గ్రీన్స్ వచ్చే అంత అనిపించలేదు నాకు కూడా. జడ్జెస్ చాలా ఈ సెకండ్ ఎపిసోడ్లో బాగానే ఇచ్చారు, అంటే మేబీ హోల్డ్లో పెట్టేసి నెక్స్ట్ చూద్దాం అన్నట్టుగా. సో జడ్జిమెంట్ చాలా బాగుంది, ఫస్ట్ ఎపిసోడ్ కన్నా మేబీ సూపర్ అనిపిస్తుంది. సో ఆమె డిసిషన్ బిందు మాది తీసుకున్న జడ్జిమెంట్ చాలా బాగా జెన్యున్గా అనిపించింది. సో ఇప్పుడు కాంట్రవర్షియల్ పాయింట్. సో నువ్వు అక్షయ్ వచ్చాడు, అక్షయ్ రోస్ట్ చేస్తాడు, ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఇన్స్టాగ్రామ్లో చాలా 3 lakhs ఫాలోవర్స్ ఉన్న పర్సన్. సో ఓవర్గా రోస్ట్ చేస్తాను. నేను ఒక విషయం చెప్తాను నాకేమనిపించిందో. సో అక్షయ్ ఇన్స్టాగ్రామ్లో నేను చాలా వరకు వీడియోస్ చూస్తాను, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ లేకపోతే తను చేసిన రోస్టింగ్లో సో 10%లో తను అక్కడ కరెక్ట్ చేయలేదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే చెప్పాలా తను ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు చాలా రోస్టింగ్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు, నాకు తెలిసి నాకు నచ్చుతాడు మేబీ. బట్ జడ్జెస్ అక్కడ స్టేజ్ మీద తను రోస్టింగ్ ఏమంటే చాలా బాగా చేయలేదని నాకు చాలా బాగా డిసప్పాయింట్ అయ్యారు.
సో ఇన్స్టాగ్రామ్లో అంత ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో కాన్ఫిడెన్స్తో మాట్లాడినట్టుగా స్టేజ్ మీద రోస్టింగ్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా అంత బాగా చేయాలి. నాకు ఈజీగా అర్థమైపోయింది. అక్కడ రోస్టింగ్ చేయడం వాళ్ళే చెప్పాక వాళ్ళ మీద రోస్ట్ అయ్యారు అన్నట్టుగా శ్రీముఖి ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతి ఒక్కరు అక్కడ రోస్ట్ అయినట్టుగా కనిపించలే. సో క్లియర్గా చెయ్యి వాళ్ళు మాకేం ప్రాబ్లం లేదని వాళ్ళు చెప్పినప్పుడు కూడా అక్షయ్ అనే పర్సన్ చేయలేదు. కొంచెం లైక్ కొంచెం డౌన్గా మాట్లాడినట్టుగా, లేకపోతే ఏదో కాన్ఫిడెన్స్ మేబీ తను ఫ్రీనెస్గా స్టేజ్ ఫ్రీయర్గా మాట్లాడినట్టుగా. సో దీనికి మించి ఇంప్రెస్ చేసిండో, లేకపోతే దీనికి మించి రోస్టింగ్ చేశాడో, లేకపోతే మనకు కావాల్సిన అవుట్ఫిట్ వేసేసి తనది తీసేశారు. సో టెలికాస్ట్ వేసాక కూడా ఇంప్రెస్ చేశాడా అని తను చెప్పుకున్నా మేబీ ఆ టెలికాస్ట్ తీసేశారు కాబట్టి మన షో వాళ్ళకి రేటింగ్. సో వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ తీసుకుంటారు, ఇన్పుట్ తీసుకుంటారు, అవుట్పుట్ వేసేస్తారు వాళ్ళకి కావాల్సినట్టుగా. సో అక్షయ్ జెన్యున్గా మేబీ చేసి ఉంటాడు. జడ్జెస్ ఒక టైం ఇచ్చారు, ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు అక్షయ్ అడిగినప్పుడు. సో మీలో ఏం కనిపించింది, అసలు ఏం కనిపించింది, నీకు వచ్చింది రోస్ట్ చేయమని చెప్తా అంటే అది చేయడానికి ప్లస్ పాయింట్ అప్పుడు అదే చేయమని చెప్తే నీకు రాంది నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, నువ్వు హౌస్లోకి వెళ్ళి ఇంకేం చేస్తావు అని కొన్ని మాట్లాడేశాడు. సో యాక్టివిటీస్ ఇస్తే నేనేమేమి చేస్తా అన్నాడు కూడా నీకు చిన్న చేయమని కానీ చేయలేదు, నువ్వు ఇంకేం చేస్తావు అని మాట్లాడి ఏంటంటే రోస్టింగ్లో మాట్లాడే విధానంలో అక్షయ్కి బాగా ఉంది. ఖచ్చితంగా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బట్ చాలా గ్రీన్ వస్తుందని నేను కొంచెం ఆల్మోస్ట్ అనుకున్నాను. బట్ తను 3 lakhs ప్లస్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ గ్రీన్ వస్తే ఫిక్స్ అయిపోయారు చాలా వరకు అక్కడ ఉన్న కాంపిటీషన్ చేసిన వాళ్ళు అందరిలో. సో వీళ్ళందరూ ఏంటి గ్రీన్ వచ్చే వాళ్ళకు రెడ్ ఇస్తున్నారు, రెడ్ వచ్చే వాళ్ళకి గ్రీన్ ఇస్తున్నారు అన్నట్టుగా. సో చాలా వరకు ఎపిసోడ్లో చాలా వరకు అనుకున్నాను, అంటే ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని, అంటే ఉప్పల్ పాలు కూడా చూసుకోవాలి. ఉప్పల్ పాలు చాలా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఉన్న పర్సన్, కమెడియన్. సో రోస్టింగ్ అండ్ అక్షయ్ కూడా, సో ఇతను కూడా ఫాలోవర్స్ ఉన్న పర్సన్. వీళ్ళని తీసుకెళ్తే రేటింగ్ వస్తుందా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ అవుతారా అన్నట్టుగా చూడకుండా వాళ్ళకు డైరెక్ట్ టాస్క్ ఇచ్చారా లేదా అన్నట్టుగా రెడ్ ఇచ్చేస్తారు. మేము ఏం చేయగలుగుతామా అన్నట్టుగా వాళ్ళు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు ఇక్కడ పనికి రాదు, ఆగమంటే రోస్ట్ చేస్తా అంటే ఆగమంటే ఆగాను. సో వాళ్ళు శ్రీముఖుని కూడా వాళ్ళు ఆగమంటే ఆగడం ఏంటి, నువ్వు రోస్ట్ చేయమంటే వేస్తావు కదా. సో జడ్జెస్ వైపే ఏంటంటే అడ్వాంటేజ్ ఉంది నాకు తెలిసి. సో డిసిషన్లో మేబీ చూపించిన ఫుటేజ్ మేబీ అక్షయ్ కుమార్లో నాకు అర్థమైపోయింది. అక్కడ జడ్జెస్ వాళ్ళ దగ్గర ఏదో అడ్వాంటేజ్ ఏదో ఉన్నట్టుగా నాకు అక్కడ తెలిసిపోయింది, అక్కడ అర్థమైపోయింది అంటే నేను చూసిన పరంగా. సో నెక్స్ట్ పేషెంట్స్ తగ్గిపోయింది, అక్కడ అందరు రెడీ చేశారు. సో నెక్స్ట్ అక్షయ్ నోరు జారుతారా అని అనుకున్నారు. మేబీ కోపంలో అక్షయ్ అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రోస్టింగ్ చేస్తాడు కదా. సో కోపంలో ఏమన్నా చేస్తాడా, ముందడిగేసి ఏమన్నా స్టెప్ మేబీ టంగ్ స్లిప్ అవుతాడా అని అనుకున్నారు అక్షయ్ గురించి. బట్ అక్కడ మాట్లాడేసారు, వెళ్ళిపోయాడు. అభిజిత్ అరే బయలుదేరా బాబు, అది ఇది నవదీపు అరే టైం అయిపోయింది రా అన్నట్టుగా మాట్లాడేసారు, అయిపోయింది. నెక్స్ట్ గాయత్రి వచ్చింది. సో కెనడా నుంచి గాయత్రి వచ్చింది. కెనడా నుంచి ఆ మాస్టర్స్ చేసి అతను వచ్చింది. ఫ్లోర్ తుడుస్తూ మాట్లాడారు. ఎక్స్ట్రా ఇంపాక్ట్ అనిపించలేదు నాకైతే. సో నార్మల్గా మాట్లాడేసింది. సో జడ్జిమెంట్ కూడా అట్లా ఏమీ వినిపించలేదు నాకు కూడా. తను తీసుకునే క్యాండిడేట్ లాగా ఎక్కువగా అనిపించేంత తను ప్రూవ్ చేసుకోవాలి అక్కడ. సో అక్కడ బాగా అనిపించింది. ఆ పాయింట్ ఆఫ్ ఏంటంటే దాంతోపాటు ఏంటంటే ఫిజికల్గా హైట్ ఎక్కువ ఉన్నారు. తను టాస్క్ కూడా బాగా ఆడే అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్ చేసే కాడ తను గుర్తుపెట్టుకొని మాట్లాడడం. సో అభిజిత్ ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయిన తర్వాత సో అభిజిత్ గ్రీన్ ఇచ్చేసి సో తను చూద్దాం అనుకుంటే నెక్స్ట్ లెవెల్లో అన్నట్టుగా అనేసాడు ముందే. సో బిందు గారు నాకు రెడ్, నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు రెడ్ అంటే సో ఎక్స్ట్రా యాక్టివిటీ అని తను చేసిన ఆ గాయత్రి గారు సో యాక్టివిటీలో చేసిన దాంట్లో కావచ్చు, ఎక్స్ట్రా ఫన్ కావచ్చు, వావ్ అనిపించే కొన్ని పాయింట్స్ కానీ చాలా సూపర్ కదా అనిపించే అన్నట్టుగా ఆ టైప్ ఆఫ్ నాకు అనిపించలేదు, మొత్తానికి అనిపించలేదు. సో అయ్యో నా ఒపీనియన్ అంటే అరే నాకు సెట్ అయ్యేలాగా అంటే మేబీ హౌస్కి సెట్ అయ్యేలాగా అలాంటి పర్సన్ కాదన్నట్టుగా సో అట్లా మాట్లాడారు. సో నవదీప్ గారు వచ్చారు. సో నవదీప్ గారు ఏంటంటే లాస్ట్కి ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఎందుకంటే నాకు ఏమనిపించలే. మధ్యలో ఒక మాట అంటారు గాయత్రి గారు. సో నేను సింగిల్ పేరెంట్గా పెరిగాను, సో ఎలా బిహేవ్ చేస్తాను, ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాను జనాలకి సో తెలియాలన్నట్టుగా అంటారు. సో జెన్యున్గా ఉన్నారు. సో లోపలికి వెళ్తే ఇలా ఉంటారని తెలుసుకోవడానికి లైక్ సంబంధం లేని అంటే సింపుల్ ఆన్సర్స్, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు దానికి. సో అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు. ఐ థింక్ ఇలాంటి ఆన్సర్కి ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్స్కి ఈ పాయింట్ ఆఫ్ నేను చెప్పిన దానికి క్లారిటీగా ఒకసారి కామెంట్ చేయండి. సో
బాలు ఏమన్నాడంటే ఉప్పల్ బాలు ఏమన్నాడంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనడానికి, నువ్వు నవదీప్ సంథింగ్ ఎవరు నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా నీకు ఇట్లా మీకు ప్రూవ్ చేసుకోవడానికి లేకపోతే ఏదో అన్నట్టుగా జడ్జెస్ ప్రూవ్ చేసుకోవడానికి దానికి నెగిటివ్ అనిపించలేదా? నవదీప్ పాయింట్ నీకు కరెక్ట్గా మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి ఎపిసోడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఉప్పల్ బాలు లేకపోతే ఈమెది గాయత్రి, సో సేమ్ సింక్ అయ్యేలాగా వీళ్ళిద్దరు చెప్పింది. సో బిందు గారు పర్ఫెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. సో బిందు గారు ఏంటంటే నిన్న వేరే వాళ్ళకి చెప్పిన పాయింట్, సో ఈరోజు ఒక అమ్మాయికి చెప్పిన పాయింట్కు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నవదీప్ మాట్లాడింది ఏంటంటే ఎక్కువసేపు గ్రీన్ ఇచ్చేస్తారు. బిందు గారు ఏంటంటే నిన్న బాలికేమో సేమ్ చెప్పిన దానికో రెడ్ ఇచ్చారు, ఇక్కడ ఈ అమ్మాయికో గ్రీన్ ఇచ్చారని నవదీప్ని క్వశ్చన్ వేసింది బిందు మాదిరి. సో ఈ ఒక్క పాయింట్ మీద మీరు ఒకసారి కామెంట్ చేయండి. బాలు గురించి నిన్న జరిగింది వేరు, ఇవాళ అమ్మాయికి జరిగింది వేరు. సో కంప్లీట్ గ్రీన్ ఇచ్చేసాడు. అంటే బాలు గురించి ఎఫెక్ట్ వాళ్ళు సెకండ్ ఎపిసోడ్లో ఆల్రెడీ ఎపిసోడ్లు చాలా వరకు జరిగేసాయి, ఆల్రెడీ అయిపోయినాయి. బట్ వచ్చినప్పుడు మాటలు సో కొన్ని డిఫరెంట్గా అనిపించినాయి గాయత్రి కూడా. సో డౌన్ చేసేసారు ఆమెను. కోపం అభిజిత్ని కొంచెం మెయింటైన్ చేశారు. అవి పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఒకటి. కోపం మెయింటైన్ చేశాడు అండ్ పాజిటివ్ అనిపించాడు. అండ్ జడ్జి కదా అన్నాడుగా, నన్ను అన్నంత మాత్రాన నేను నెగిటివ్ అయిపోవు కదా. ఓవరాల్గా క్లియర్గా మాట్లాడారు, బోల్డ్గా మాట్లాడారు. సో అక్కడ డీసెంట్గా మాట్లాడారు. సో అభిజిత్ సో కాన్వర్జేషన్ ప్రతిసారి 2-3 సార్లు చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ చేసుకోవాలని చెప్పింది సరే. సో చాలా సీరియస్గా చేస్తారు, చాలా సీరియస్గా చేస్తారు. అవలా సంథింగ్ సో నెగిటివ్ మాట్లాడడం లేకపోతే మాట్లాడడం వల్ల లేకపోతే కోపం అలా కూల్ చేసుకుంటూ వెళ్ళిపోయా అనిపించింది. సో సీరియస్గా అసలు కలిసిపోయింది. లాస్ట్కి వాళ్ళిద్దరు కూడా గ్రీన్ ఇచ్చేసారు. అభిజిత్ ఒక్కటి రెడ్ ఇచ్చాడు. సో ఇప్పుడు అయింది కాబట్టి 3 గ్రీన్లు వచ్చే అంత నాకు కూడా అనిపించలేదు తన గురించి. సో 2 గ్రీన్లు ఇవ్వడంలో అండ్ తిను 1 గ్రీన్ ఇవ్వడంలో ఓకే. తను స్టార్టింగ్లో తను వచ్చి అలా అన్నందుకు అభిజిత్ కోపంలో రెడ్ ఇచ్చారని నా ఒక ఒపీనియన్. మేబీ తను గ్రీన్ ఇచ్చే అవకాశం కూడా లేదు అభిజిత్. మేబీ 2 ఇచ్చే వరకే చాలు, 2 గ్రీన్స్ ఇచ్చే సరిపోతుంది. మేబీ తను క్వాలిఫై అంతా మేబీ చూడాలి. మేబీ అగ్ని పరీక్షలో గేమ్స్ ఆడి తర్వాత హౌస్లోకి వెళ్ళక అలాంటి కంటెస్టెంట్ అన్నట్టుగా చూడాలి. సో దాంతో హైలైట్ కనిపించలేదు నాకైతే గాయత్రి గారిలో, నాకైతే కనిపించలేదు టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అది రైటా సంథింగ్ నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు చూసి కూడా నా వీడియో ఐ థింక్ ఈ వీడియో మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అండ్ ఈ సీజన్ మేబీ సెకండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన పర్టికులర్ రీజన్స్ నా పరంగా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి వీడియో సపోర్ట్ చేయండి కొంతమంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, థ్యాంక్ యూ, బాయ్.